నేను సాయం చేస్తానన్నది నిజం. నువ్వు ఏం కోరితే అది ఇస్తానన్నాను. ఏం చేయమన్నా చేస్తానన్నావు. నువ్వు నీ మాట మీద నిలబడితే నేను సాక్ష్యాధారాలివ్వటానికి వెనకాడను. అన్ని ఆధారాలు నీకిస్తాను. నేను మాట తప్పను. అడుగు, నీకేం కావాలో అడుగు. అడిగింది కాదనకుండా ఇస్తాను. నా అక్క కోరిక నెరవేరాలి. ఏంటది? తను బతికుంటే మంగమ్మ గారి మనవరాలిగా అయినా, సాకేత్తో పెళ్ళైతే అతని భార్యగా అయినా దానికి ఆస్తి వచ్చేది కదా. అవును. అటు దక్కాల్సిన ఆస్తి పోయింది, ఇటు ప్రాణము పోయింది. దాని ఆత్మశాంతి కోసం తను మంగమ్మ గారి మనవరాలినే అన్న ఆత్మతృప్తే దానికి దక్కటం కోసం దాని పేరున మీ ఆస్తిలో వాటా కావాలి. తన పేరున ఆస్తినా? అదెలా సాధ్యం? ఎవరలా రాసిస్తారు? నువ్వు తలుచుకుంటే సాధ్యమవుతుంది. ఎలా వీలవుతుందంటే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. నీకు మంగమ్మ గారి ఆస్తిలో వాటా వస్తుంది కదా. వస్తుంది. నీకు నీ భార్య కన్నా ఆస్తి ముఖ్యం కాదుగా. కాదు. సీత కోసం ఆస్తి మొత్తం ఖర్చు చేయమన్నా చేస్తాను. ఖర్చు చేయొద్దు. ముందు నీ వాటాకు రావాల్సిన ఆస్తి నాకు కావాలని మీ నాన్నమ్మని అడుగు. ఎలా ఒప్పిస్తావో నాకనవసరం. నీకు దక్కాల్సిన వాటా నువ్వు దక్కించుకో. ఆ తర్వాత అది నాకు ట్రాన్స్ఫర్ చేయి. నేను దాన్ని మా అక్క పేరున మార్చి దాని ఆత్మశాంతి కలిగేలా చేస్తా. నా ఆస్తి నీకు రాసివ్వాలి, అంతే కదా? అంతే. అలా చేస్తే నీ భార్య నిరపరాధిగా బయటకొస్తుంది. అయితే ఇప్పుడే వెళ్ళి నానమ్మను నా ఆస్తి నాకు రాసివ్వమని అడుగుతాను. రాసివ్వనంటే? ఊరుకునే ప్రసక్తే లేదు. కోర్టుకు లాగుతానంటాను, లేకపోతే ఊరేసుకొని చస్తానంటాను. నా వాటా రాయించుకున్నాక అది నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. మేడం, ఒకసారి మా వారితో ఫోన్ మాట్లాడాలి. బాగుందమ్మా. అతను నిన్ను కలవాలని జైలు ముందు పడిగాపులు కాసినప్పుడు కుదరదంటే కుదరదన్నావు. ఇప్పుడు నీకు నువ్వే మా వారితో మాట్లాడాలంటున్నావు. ప్లీజ్ మేడం, ఇది చాలా అర్జెంట్. ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. సరే శాంతి, సెల్ ఓపెన్ చేయి. ఓకే మేడం. హలో రఘు, నేను సీతను. ఏంటో చెప్పు. ఒకసారి ఇక్కడికి రావా? నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. సారీ సీత, నేను ఇప్పుడు రాలేను. నేను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాను. డిస్టర్బ్ చేయకు. నువ్వు బయటకు వచ్చాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. రఘు, అది కాదు రఘు. ఏంటి, ఎవరు నా మాట వినడం లేదు. ఏం చేయాలి? ఎవరిని కన్విన్స్ చేసి చెప్పాలి? వెంటనే స్వర్ణతో మాట్లాడాలి. మేడం, ఇంకొక నంబర్కి ఫోన్ చేసుకుంటాను. చేసుకో. హలో, నేను సీతను మాట్లాడుతున్నాను. ఏంటి, మీ వారితో మాట్లాడాలని మనసు ఉవ్విళ్ళూరుతుందా? వీడు మా ఇంట్లో నుంచి ఎలా మాట్లాడుతున్నాడు? ఏంటి, మీ ఇంట్లోంచి ఇలా మాట్లాడుతున్నానని షాక్ అవుతున్నావా? అందుగలడిందు లేడని సందేహము వలదు అన్నట్టు నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఉండగలను. అది నా కెపాసిటీ. నీ కెపాసిటీ అంతా నేను బయటకు వచ్చేదాకే. నేనొచ్చాక నీ పని మొత్తం క్లోజ్. భ్రమ, అంతా భ్రమ సీత. అయినా ఎందుకు తొందర? నీ పవరేంటో నా పవరేంటో ఇంకాసేపట్లో తేలబోతుంది.
ఇంకా సేపట్లో నువ్వు వచ్చేస్తావు సీత. వింతలు విశేషాలు చూసి షాక్ అవుతావు. ఏయ్ ముందు ఫోన్ స్వర్ణకివ్వు. ఆహా, మంచి రూటే వెతుక్కున్నావు. కానీ స్పీడ్ బ్రేకర్లా నీ అన్ని రూట్లలో నేనున్నాను సీత. నీ స్పీడు కంట్రోల్ చేస్తా. చాలు, ఫోన్ స్వర్ణకిస్తావా లేదా? ఏం ఫోనో ఏంటో. హలో హలో. ఏంటి? ఎవరు ఫోను? ఎవరో ఏటో తెలీదమ్మా, ఏదేదో మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కాలేదు, అందుకే ఫోన్ పెట్టేసినాను. మళ్ళీ ఫోన్ వస్తే మీరెత్తండి. సర్లే, నేను ఎత్తుతానులే, నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడెలా? ఏం చేయాలి? వాడు అసలు మా ఇంట్లో నుంచే ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అక్కడ ఏదేదో జరుగుతోంది. వాడక్కడికి చేరి అందరినీ రాంగ్ ట్రాక్ లో పెడుతున్నాడు. నేను బయటికి వెళ్ళకూడదు. స్వర్ణ సంసారం నాశనం కావడానికి వీల్లేదు. నానమ్మ, తాతయ్య, అందరూ రావాలి. రఘురామ్, ఏమైందిరా? నేను నీ మనవణ్ణేగా. కొత్తగా అదేం ప్రశ్నరా? నాకు సమాధానం కావాలి. ఇప్పుడు కాదని ఎవరన్నారు? అయితే నాకు మీ ఆస్తి మీద హక్కు ఉందా? భాగం అడిగే అర్హత ఉందా? హక్కు లేకపోవడం ఏమిట్రా? సర్వాధికారాలు నీకున్నాయి. అయితే వెంటనే నాకు చెందాల్సిన ఆస్తి మొత్తం నాకు రాసివ్వు. ఏమిట్రా, ఏదో బిస్కెట్ ఇవ్వు, చాక్లెట్ ఇవ్వు అన్నంత తేలిగ్గా ఆస్తి పంచివ్వు అంటున్నావు. పంచుతావా లేదా అంతే. అంత అవసరమే వచ్చిందిరా ఇప్పుడు? కారణం చెప్పకుండా ఆస్తి పంపకాలేమిట్రా? చెప్పు. చాలా కారణాలున్నాయి. అర్జెంటుగా పంపకాలు జరగడం అవసరం. ఏమిట్రా అర్జెంటు? ముందు జాగ్రత్త. ముందు జాగ్రత్త? ఎస్, ముందు జాగ్రత్తే. నేను సీతను విడిపించుకొని రావాలి. దాన్ని విడిపించుకురావటానికి ఆస్తి పంపకాలకి సంబంధం ఏమిటి? పూచీకత్తుగా ఆస్తి ఏమైనా కావాలన్నారా? కాదు నానమ్మ, పూచిక పుల్ల కూడా ఇవ్వనని వీళ్ళ గతంలో అన్నారు. వీడి వ్యసనాల వల్ల రేపు పంచుకోవడానికి ఆ పూచిక పుల్ల కూడా ఉండదని. నేనేం ఆస్తి పాడు చేయడం లేదు. ఈవేళ చేయకపోవచ్చు, రేపు చేయవని గ్యారంటీ లేదు. ఏకం చెడితే అనేకమని ఇప్పటికే 2 వ్యసనాలు. 1 తాగుడు, 2 తిరుగుడు, ఆ తర్వాత జూదాలు, పందాలు. ఇలా వేటికైనా అలవాటు పడొచ్చు కదా. ఇవ్వమ్మమ్మా, వాటయ్యే కాదు, మొత్తం ఆస్తి అక్కకి రాసివ్వు. నాకు మీ ముష్టేం అక్కర్లేదు. మావి మాకిస్తే చాలు. రఘురామ్, అది కాదురా. చూడు నానమ్మ, వీడి మూలంగా సీత నాతో పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కూడా చాలా బాధలు పడింది. సీతని వీళ్ళు ఏ రోజు సుఖంగా సంతోషంగా బ్రతకనివ్వలేదు. రేపు తిరిగి వచ్చాక అదే జరుగుతుంది.
ఈ ఆస్తి కోసమే వీడి సీతను జైలుకు పంపే ప్లాన్ వేశాడు. అబద్ధం. నాకలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు. స్వర్ణ ఆ రోజు ఆస్తి కావాలన్నా నేను వద్దన్న విషయం మర్చిపోయి మాట్లాడకు. అది ఒక నాటకమేనని ఇప్పుడు అనిపిస్తుంది. ఈవిడ గారిని అడగమని ఎగ్గేసి ఏమీ ఎరగనట్లు నటించావు. నానమ్మా, నా తల్లి పడ్డ కష్టం నాకు తెలుసు. తను ఎన్ని బాధలు పడి నన్ను పెంచిందో మీకు తెలియదు. బంధాలు వెతుక్కుంటూ వచ్చాను. నా సీత ఆ బంధాల కోసమే నాన్న ఇక్కట్లు పడింది. ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. చిత్రవదలు పెట్టారు. మానసికంగా కుంగిపోయాం. ఈవేళ కావాలని అడుగుతున్నది ఆస్తినే కాదు, నా తల్లి ద్వారా నాకు సంక్రమించిన ఆస్తి కూడా వద్దని ఉత్త చేతులతో వెళ్ళిపోయాం. నీ మీద, తాతయ్య మీద, ఇదిగో ఈవిడి మీద వాళ్ళ అక్కకున్న ప్రేమ కష్ట నష్టాల్లో మీ వెంట ఉండేలా చేసింది. అసలు నీ బంగళా నుంచి ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితికి కారణం వీళ్లేగా. రఘురాం, అవన్నీ ఇప్పుడు ఎందుకురా? ఇప్పుడే కావాలి నానమ్మా. మళ్ళీ ఇంతకన్నా నీచంగా వీడేదైనా చేయొచ్చు. ఈవేళ నా భార్య జైలు పాలైంది. రేపు నా బతుకు బుగ్గిపాలు కావచ్చు. రేయ్, ఏం మాటలు రావి? నా బాధ నీకు తెలియదు తాతయ్య. ఎందుకు తెలీదురా? నీకన్నా కూడా సీత గురించి మేమెక్కువగా బాధపడుతున్నాం. మళ్ళీ మళ్ళీ బాధపడొద్దనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నాకు నా ఆస్తి కావాలి. రేపు నా బిడ్డ ఆస్తి అంతస్తు లేనివాడిగా బతకడానికి వీల్లేదు. రఘురాం, నువ్వేదో ఆవేశంలో మాట్లాడుతున్నావురా. నేను కష్టపడి అపురూపంగా పెంచుకున్న కుటుంబమే నా ఆస్తిరా. ఇప్పుడు ఆస్తి పంపకాలతో ఈ కుటుంబం ముక్కలైపోవటం నాకిష్టం లేదు. నీకు ఆస్తి మీద ప్రేమ ఉండొచ్చు. నాకు నా భార్య మీద, రేపు పుట్టబోయే బిడ్డ మీద ప్రేమతోనే అడుగుతున్నాను. అది ఆవేశంతో కాదు, అన్నీ ఆలోచించే పంచి ఇవ్వమంటున్నాను. ఇష్టం లేదని నువ్వు పంచకపోతే నేను ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మొక్కలవ్వకుండా ఉంటుంది. రఘురాం, ఎందుకురా అంతంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇవ్వు గ్రాని. అన్నయ్య ఆస్తి అన్నయ్యకి పంచివ్వు. వందేళ్లున్నా చావు తప్పదు, 1000 ఏళ్లున్నా వేరు తప్పదు అంటారు. వాడి వాదంలోనూ న్యాయం ఉంది. వాడి భయానికి అర్థం ఉంది. వీడి బుద్ధి ఎలాంటిదో మనం కళ్ళారా చూసాం. పంచేయమంగా, అదే మంచిదని నాకు అనిపిస్తుంది. మాట్లాడినానమ్మా. ఆస్తి పంచుతావా లేదా నా దారి నన్ను చూసుకోమంటావా? రేయ్, మీకన్నా నాకు ఆస్తి ముఖ్యం కాదు. పంచుతాన్రా. మీ క్షేమం కోరేదాన్ని ఆస్తి పంచనని ఎందుకంటాన్రా? అలాగే నీ ఇష్ట ప్రకారమే పంచుతాన్రా. హలో హలో, రఘురాం గారా? అవునండి. నేను జైల్ సెంట్రీని మాట్లాడుతున్నాను. మీ ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది. మీరు తొందరగా రండి. వాట్? సీత కళ్ళు తిరిగి పడిపోయిందా? అవునండి.
మీరు వెంటనే రండి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అన్నయ్య, ఏంటి బావా? ఏమైంది? ఏమైంది? సీత కళ్ళు తిరిగి పడిపోయిందట. అలాగా పదరా వెళదాం. పద. పదండి పదండి పదండి. రఘురామ్, రఘురామ్, రఘు. ఆగండమ్మా, ఎలా ఉందమ్మా నా మనవరాలకి? ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రమాదం ఏమీ లేదు కదా? తను స్పృహలో లేదు. ఏ విషయం అనేది డాక్టర్స్ చెప్పాలి. రఘు, సీత ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు సిస్టర్. సిస్టర్, మా హస్బెండ్ రఘుని రమ్మనండి. ఓకే. సిస్టర్, సీతకి ఎలా ఉంది? నో డేంజర్, షీ సేఫ్. రఘురామ్ ఎవరు? నేనేనండి. మీరు వెళ్ళి కలవండి. ఓకే. నేను కూడా వెళ్ళొచ్చా? వద్దమ్మా, తనని డిస్టర్బ్ చేయకండి. నానమ్మ, నేను వెళ్ళి చూసి వస్తాను. వెళ్ళరా. సీత, ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? నాకేం కాలేదు రఘు. నిన్నే కలవాలి, నీతో మాట్లాడాలని కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా యాక్ట్ చేశాను. దయచేసి బెయిల్ కోసం అప్లై చేసిన లెటర్ని వెంటనే విత్డ్రా చేసుకో. ఏంటి? బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలా? నువ్వు నా భార్యవు సీత. అందుకే నిన్ను ప్రాధేయపడుతున్నాను. అదే జరగని పని. నువ్వు జైల్లో ఉంటే నేను బయట ప్రశాంతంగా ఎలా బతకగలను? ఎలా అయినా సరే నిన్ను ఖచ్చితంగా విడిపించుకుంటాను. అర్థం పర్థం లేని పనులు చేయొద్దు. నువ్వు చెప్పేది అబద్ధం. నేను బయటికి తీసుకెళ్ళడం అనేది నిజం. రఘు, రఘు, రఘు ఆగు. సీత, మీకు ఎవరో ఫోన్ చేశారు. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో. ఏంటి, నీ భర్తను కలవడానికి సిక్కు డ్రామా ఆడావా? బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకోమన్నావా? చూడు, నీ ఎక్స్ట్రాలు తెలిసే నేను దాన్ని ముందుకు మూవ్ చేశా. నువ్వు గర్భవతివి కదా, దాన్ని హైలైట్ చేశా. శాంక్షన్ కూడా అయింది. బలవంతంగా ఎందుకు నెత్తిన నేరం వేసుకుంటావు? నీ ప్రయత్నాలు ఏవి నేను సాగనివ్వను. బెయిల్ మీద బయటికి రాక తప్పదు సీత. నన్ను గెలవటం అంత తేలిక కాదు. బుద్ధిగా ఉండటం నీకే మంచిది. ప్రతిదీ చూసినట్టే ఎలా చెప్తున్నాడు వాడు? ఫోన్ ఇవ్వండి. మీరు రెస్ట్ తీసుకోండి. ఇంజెక్షన్ వేయాలి, పడుకోండి. నీ వస్తువులన్నీ నీకు అందినట్టే కదమ్మా? అందాయండి. సరే, సంతకం పెట్టు. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఓకే. బయటకు వస్తున్న ఆనందమే కనిపించట్లేదేంటి నీ మొహంలో? బెయిల్ మీదే కదా వస్తుంది. మళ్ళీ వెళ్ళే పని లేకుండా చేస్తా. ఎలా? ఏ చెబితే ఎలాగోలా చెడగొట్టి శిక్ష పడేలా చూసుకుందామనా? చూడు సీత, నువ్వు హత్య చేసావంటే నేను ఎప్పటికీ నమ్మను. ఓడిపోయావు సీత, నువ్వు ఓడిపోయావు. ఎలాగైనా సాకేత్ని కాపాడాలనుకున్నావు.
ఎలా కాపాడతావు?